శర్మ గారు, ఏంటి సార్ ఇక్కడి నుంచైనా ఆగుతుందా ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్నటువంటి అక్రమ కేసులు? ఈరోజు చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు. ప్రతి విలేకరికి ఉన్న రైట్స్ కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి వ్యక్తి, మన ఇండియన్ సిటిజన్ ఎవరికైనా సరే వాళ్ళకి ఇంకా ఎక్కువ రైట్స్ ఉంటాయండి. ఏ విధంగా అయితే క్యారికేచర్లు కానివ్వండి, కార్టూన్లు కానీ మీడియాలో వేస్తూ ఉంటారో, ప్రెస్ లో వేస్తూ ఉంటారో, అదే విధంగా క్యారికేచర్స్ వాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం మాకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు, చేశారు, అవేమి మాకు అమలు పరచట్లేదు అని చెప్పేసి ప్రజల్ని జాగరూకత చేసే దాంతో వీళ్ళు పోస్టులు పెడుతున్నారండి. ఇంటూ రవికిరణ్ గారు కానీ వారు కానివ్వండి, వారు పెట్టిన పోస్టులన్నీ కనుక చేస్తే ఎక్కడా కూడా ఎవరిని అవమానపరిచినట్టుగా కానీ, ఎవరిని దూషించినట్టుగా కానీ ఎక్కడా ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పథకాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు అన్నట్టుగానే ప్రశ్నిస్తారు, చేస్తారు. కానీ అట్లాంటి వాటికి వీళ్ళు అందరూ కూడా కంకిపాడు పోలీసులు ఈ కేసులో శివశంకర్ రెడ్డి అనే ఆయన మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 చెప్పి అది కట్టారు సార్. దానికి హైకోర్టు వారు ఏం చెప్పారంటే 111 అనేది ఛార్జ్ షీట్లు ఒకటన్నా 10 ఏళ్లలో ఒకటన్నా నమోదై ఉండాలి, అది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. అట్లాంటిది ఏమి ఇతని కేసులో జరగలేదు. ఆల్రెడీ కేరళ కోర్టులో ఇదే చెప్పున్నారు. నేను కూడా దాన్నే పరిగణలోకి తీసుకుంటున్నాను. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇది రాదు. అట్లానే దర్యాప్తు అధికారి ఎవరున్నారో ఆయన ఎట్లా వస్తుంది అనుకున్నారో ఒకసారి దాన్ని చూడండి అని చాలా ఘాటుగా హైకోర్టు వారు చెప్పారు, చేశారు. అంటే ఫ్యూచర్ లో ఆ దర్యాప్తు అధికారి ఎవరైతే కావాలని చెప్పేసి కాన్స్పిరసీతో కుట్రతోటి ఈ కేసు పెట్టారో, చేశారో వారు మాలిషియస్ ప్రాసిక్యూషన్ కి అర్హులవుతారు, చేస్తారండి. మనం ఇంకా గమనిస్తే అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటండి? సైబర్ క్రైమ్ లో 43, 44, 45, 46 సెక్షన్ లో క్లియర్ గా పేర్కొని ఉన్నారండి. సైబర్ ఇంటర్నెట్ ని అడ్డం పెట్టుకొని ఏదన్నా ఎక్స్ట్రాక్షన్ చేయటమో, మార్ఫింగ్ చేయటమో, ఏదైనా సైబర్ అటాక్ చేయటమో, లేకపోతే ఏదైనా మాల్వేర్ ని అందరికి పంపించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుంటే అట్లాంటిది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. ఎక్కడా కూడా సైబర్ పోస్ట్ అనలేదండి, సైబర్ క్రైమ్ అన్నారు. వీళ్ళు చేసేది ఓన్లీ సైబర్ లో ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. అంటే ఒక విధంగా వీళ్ళు కూడా ఒక జర్నలిస్ట్ కింద వ్యవహరిస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం నమ్మి అధికారంలోకి వచ్చింది, ఏమి చేయట్లేదని చెప్పి బాధతోటి ఆ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళు పెట్టిన పోస్టులకి ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఇట్లాంటి క్రైమ్స్ పెడుతున్నారు. మొత్తం 35 కేసుల్లో పెట్టారని చెప్పి పిటిషనర్ యొక్క న్యాయవాది కోర్టులో పేర్కొనడం జరిగిందండి. అందులో మాజీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు కూడా ఈ కేసులో చక్కగా వివరించారు, అన్ని చెప్పారండి. అంటే అన్యాయంగా అంత 35 కేసులు కట్టారు, చేశారంటే అసలు ఇది వర్తించకుండా ఏ విధంగా కట్టారని చెప్పి ఈ రోజు హైకోర్టు పేర్కొన్న సందర్భం అండి ఇది. అన్ని కేసుల్లో కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఇక ముందు నమోదు చేయబోయే ఆ దర్యాప్తులు ఎవరున్నారో ఆల్రెడీ ఇప్పటికే నమోదు చేస్తుంటే, ఎట్లా అయితే ఒక సెక్షన్ యాడ్ చేయాలంటే మెమో వేసి యాడ్ చేస్తారు, అట్లాగే ఒక సెక్షన్ తీసేయాలంటే కూడా కోర్టులో మెమోలు వేయొచ్చు. ఈ 35 కేసుల్లో కూడా ఈ దర్యాప్తు అధికారులు అందరూ మెమో వేసి ఈ సెక్షన్ పొరపాటున పెట్టాం, 111 వీరికి వర్తించడం అని చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు హైకోర్టు తీర్పుతో వచ్చిందండి. వాళ్ళందరూ కూడా అన్ని కేసుల్లో కూడా ఈ 111 విత్డ్రా చేసుకుంటూ వాళ్ళే వాలంటరీగా వాళ్ళు మెమో వేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ లో జరగబోయే మాలిషియస్ ప్రాసిక్యూషన్ తప్పించుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా అన్యాయంగా కేసులు వెళ్తూ ముందుకు వెళ్లే ప్రతి దర్యాప్తు అధికారి, అట్లాగే దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ స్వేచ్ఛ అండి, జైల్లో స్వేచ్ఛగా ఉన్న వాళ్ళని జైళ్లలో నిర్బంధిస్తున్నారు ఈ సెక్షన్ ద్వారా. అంటే వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ ని తొక్కి పెడుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం ప్రకారం శిక్షార్హులవుతారు. అట్లానే ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ చేసే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కూడా వీళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కోర్టు చెప్పినా సరే మళ్ళీ అదే దర్యాప్తు అధికారి మళ్ళీ కనుక చేస్తుంటే కనుక ఇవన్నీ గమనించుకొని ఈ అక్రమ కేసులు పెట్టడం, అక్రమ నిర్బంధాలు ఆపేయాలి. ఈ రోజు అధికారంలో ఒకళ్ళు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, వాళ్ళు చెప్పారు కదా, లేకపోతే వాళ్ళ మెప్పు పొందడానికో ఇట్లాంటి కేసులు చేస్తూ ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో ఒక వ్యక్తికి ఉన్న హక్కుల్ని హరించడానికి మీరు వారి మెప్పు పొందుతూ చేస్తున్నారు కాబట్టి మీరే బాధ్యులు అవుతారని దర్యాప్తు అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందండి ఈశ్వర్ గారు. రైట్.